హలో అండి. నా పేరు సునీల్ కుమార్. కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండి. నా క్లినిక్ పేరు ఎస్‌కే ప్రైమ్ డెంటల్ హాస్పిటల్ సంగారెడ్డిలో లొకేట్ అయింది. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్. దాని గురించి డిస్కస్ చేస్తానండి. సో, జనరల్‌గా ఏంటి అనంటే సహజంగా చాలామంది ఈ పాన్ పరాకు, గుట్కా, సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళ గురించి ఇవాళ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. సహజంగా మనిషికి ఏంటి అంటే సహజంగా నార్మల్ మౌత్ ఓపెనింగ్ ఉంటది. నార్మల్ మౌత్ ఓపెనింగ్ అనంటే ఇప్పుడు సహజంగా మనకి మౌత్ ఓపెన్ చేసేటప్పుడు సహజంగా ఇది చూడండి. మౌత్ ఓపెన్ చేసేటప్పుడు ఈ 4 ఫింగర్స్ అనేటివి ఈజీగా వెళ్ళాలి జనరల్‌గా. సహజంగా మనం ప్రతి వాళ్ళ మౌత్‌లోకి 4 ఫింగర్స్ అనేటివి నార్మల్‌గా అనేటివి ఇట్లా పాస్ అవుతాయి. కానీ వీళ్ళు పాన్ పరాగ్, గుట్కా తినే వాళ్ళకి మాత్రం కంప్లీట్‌గా 4 ఫింగర్స్ అనేటివి పోవండి. సో, వాళ్ళకి మాక్సిమం 3 ఆర్ 2 ఆర్ 1 యాక్చువల్‌గా. ఎంత కారణం ఏంటి అనంటే వాళ్ళు తినే గుట్కా, పాన్ పరాకు, సిగరెట్ వల్ల వాళ్ళ లోపలుండే చిగుర్లు అనేటియి చెంపలు ప్లస్ ఇవన్నీ మందంగా అయిపోతాయి. గట్టిగా అయిపోతాయి. దానివల్ల మౌత్ ఓపెనింగ్ అనేది లిమిటెడ్‌గా అయిపోతుంది. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అనంటే వాళ్ళు తినలేకపోతారు. మౌత్ కూడా ఓపెన్ చేయలేకపోతారు సరిగ్గా. సో, వాళ్ళు ఓన్లీ స్పూన్ ఫీడింగ్ మాత్రమే చేయాల్సిందొస్తుంటది. సో, అలాంటి వాళ్ళకేంటి అనంటే కండిషన్ ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ రేపు ఫ్యూచర్‌లో క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. దీని నుంచి మనం అరికట్టాలి అనంటే ముందుగానే వాళ్ళకి నార్మల్ హెల్తీ స్టైల్‌లోకి తీసుకురావాలి. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి డెఫినైట్‌లీ వాళ్ళంతా కంప్లీట్‌గా తీసేయాలి. రెండోదేంటంటే మనం ఆపరేషన్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా దీన్ని సరి చేసుకోవచ్చు. అండ్ అలా ఆపరేషన్ ఆర్ ఇంజెక్షన్స్ వల్ల మనకు యథాస్థితిగా వాళ్ళకి నోరు తెరిపియడానికి వస్తుంది. సో, దీని ద్వారా ఏమైతుందంటే వాళ్ళు హ్యాపీగా తినడము, చేయడం అనేది జరుగుతుంది. సో, అదండి ఈ టాపిక్ వచ్చేసి. సో, సహజంగా ఎవరైనా ఈ హ్యాబిట్స్ అనేటివి చేస్తుంటే ఈ వీడియో చూడడం ద్వారా వాళ్ళు డెఫినైట్‌లీ మానేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.